ఇల్లంతా సర్చ్ చేసి మీ బావ దాచిన బట్టలు ఎక్కడున్నాయో కనిపెట్టమంటే ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నావా? కబుర్లు కాదు, కబోర్డ్లన్నీ కలజోడేసుకుని మరి కాలించా. కొత్త బొద్దింకలు తప్ప కొత్త బట్టలు ఏం కనపలేదు. అటక మీద ఉన్న అట్టపెట్టెల్లో కూడా అంగుళం వెతికా. నెత్తి మీద బూజు తప్ప బట్టలు ఏం కనపలేవు. ఇల్లంతా జల్లడేసి ఎంత వెతికినా బాడీలో గూళ్ళు జారిపోయి తప్ప బట్టలు ఏం కనపలేవు. ఎక్కడ దాచుంటాడు? నీ బట్టలు మీరు వాళ్ళు ఎత్తుకావా? అది బట్టల బీరువా కాదండి, గోనె సంచిలో గోడన్. అంత నీటికి పెట్టారు అమ్మాయి గారు. వెతికా, బట్టలు ఏం కనపలేవు. ఈ బట్టల భాష ఏంటి? భాష కాదు, ఘోష. బావ కొత్త బట్టలు కొని దీన్ని కనపడకుండా దాచాడు. ఇల్లాలికి కనిపించకూడదంటే ఇంట్లో ఎందుకు పెడతాడు? బయట ఎక్కడో భద్రపరుచుంటాడు. కరెక్ట్, అందుకే కార్లో వెతకాలి. కరెక్ట్. మాంత్రికుడు మెళ్ళలో తాయెత్తులాగా ఆ కార్ కీస్ ఎప్పుడు పాకెట్ లో పెట్టుకు తిరుగుతాడే. కవ్వించి కీస్ కొట్టే కుమారి. ఏంటి ఇది? కవ్వంతో 4 తగిలించమంటే ఓకే, కానీ కవ్వించడం కూడానా? గాట్ ద పాయింట్. గారెల పిండి ఎక్కడుంది? ఫ్రిడ్జ్ లో గట్టిపడి ఉంది. నేను వెళ్ళి డ్రిల్లింగ్ మిషన్ తెస్తా. ఎందుకు? గారెలు కన్నాలు వేయాలి కదా. కొట్టానంటే మొహం సొట్టాడిపోయిన గిన్నె ఇద్ది. ఒరే అంజీ, నువ్వు వెళ్ళి మీ అయ్యగారి మీద ఒక కన్నేయి, నేను వెళ్ళి గారెలకి కన్నాలేస్తా. ఏమండి బా ఏమండి బా ఎక్కడున్నారు ఈయన? దొంగచాటుగా దాక్కుని ఎదురింట్లోకి దొంగ చూస్తున్నాడేంటి? భంగిమని బట్టి చూస్తే చూస్తే నడుం పట్టేస్తే స్తంభం సపోర్ట్ తీసుకున్నట్టు ఉంది. నువ్వు నోర్మి, మీ బావ స్ట్రాంగ్. బొంగేం కాదు, ఒంటి నిండా 100 అనుమానాలున్నా ముగుండో మాట అంటే మాత్రం పతివత్త పొడుచుకొచ్చేస్తుంది పెళ్ళాలకి. ఈ పద, పతివతుడు ఎందుకు పక్కన దాక్కున్నాడో కనుక్కుందా. దొంగలాగా ఎంత బాగా తొంగి చూస్తున్నాడు. ఏం చూస్తున్నారు? ఎదురింటావిని. ఎందుకు? నన్ను చూసి నవ్వింది. మీరు నవ్వారా? నవ్వా. వీడు బుద్ధి పోనిచ్చుకోలేదు, చెప్తా. నువ్వెప్పుడొచ్చా? ఎదిరింటి ఆవిడ కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు. నేను ఎదురు చూడటం ఏంటి? మరి చూసి నవ్విందన్నా. నవ్వింది, అందుకే దాక్కున్నా. దరహాసం ఇస్తే దాక్కోవడం ఏంటి బా, దారేసుకుపోవాలి. కానీ ఏం మాట్లాడుతున్నావు? కాపురంలో కాకరపు ఒత్తి ఎట్టామంటే ఒత్తి వెలిగించిన ఎత్తి దగ్గర దీపం పెట్టేస్తా. దానికి ఎందుకు పెట్టడం దీపం? దాని ఎత్తున పెడుతున్నారుగా పెద్ద శతకోపమా? ఏం తెలీదు పాపం. ఆధారాలు దొరకని అంగుళానికి 1/2 డజన్ కుట్లు పడతాయి. నువ్వుంటది, స్క్రిప్ట్ లీక్ అయితే ఎస్కేప్ అయిపోతాడు. ఎస్కేప్ ఏంటి? ఎస్కేప్ కాదు, పైపు లీక్ అయింది చూడమంటున్నాను. అయినా స్తంభాల చాటు దాక్కుని ఈ సైట్లు ఏంటండి? సైట్ కాదే, సైడ్ అయిపోతున్నా. కవరింగ్ స్టార్ట్ చేసాడు. నీ కాళ్ళు అట్టుకుంటాను, కామ్గా ఉండవే. సరే, మొన్న ఎదురింటి ఆవిడ ఓరగా చూసి దోరగా నవ్వి. నువ్వు బాగా చేయి జాపుకుంటూ బయలుదేరావా? సంపెత్తను నిన్ను. చెప్పు.